మల్లమ్మిక మనకి లేదయ్యా, చచ్చిపోయిందయ్యా, చచ్చిపోయింది. మల్లమ్మ ఎలా చనిపోయిందమ్మా? ఎందుకు తలుపు మూసేయమంటున్నావు? దానికి పుట్టింది మనిషి బిడ్డలా లేదు, అది మృగం. ముందది నా పీక కొరకాలనే చూసింది, మల్లమ్మ అడ్డుకోగానే దాని పీక కొరికిందయ్యా. ముచ్చాలు, అది బిడ్డ కాదే, మృగమే, మృగం. ఎవరైనా వీళ్ళు తలుపు బద్దలు కొట్టండి రా, తలుపు బద్దలు కొట్టండి, వెళ్ళండి. నా చేతులతో పురుడు పోస్తే ఇలా అయిందని నాకు చాలా బాధగా ఉంది. Totally you have done is unfair, sir. మిమ్మల్ని నమ్మినందుకు. ఆ ఊళ్ళో ముత్యాలకు పుట్టిన విచిత్రమైన బిడ్డ గురించి నా దుబాషి నీలకేసి ద్వారా తెలుసుకున్నాను. దేవుడు ఎలాంటి తప్పులు చేయడు కాబట్టే ప్రతిరోజు ఆయన్ని ఆరాధిస్తున్నాం. కానీ మానవాళి అలా కాదు. నేను చేసిన పరిశోధన ఫలించకపోగా మానవాళికి హాని కలిగించే విధంగా తయారవడం వల్ల నేను చాలా పశ్చాత్తాపపడుతున్నాను. మృగం లాంటి ఆ బిడ్డ యొక్క శక్తియుక్తుల్ని మన పురాణాలలో వచ్చే బకాసుడు లాంటి పాత్రలతో నేను పోల్చి చూశాను. జెరోడెర్మా పిగ్మెంటోసం. దీనివల్ల ఈ మానవ మృగం సూర్యకాంతిని తట్టుకోలేదు. ఏదైనా ఒక గుహలాంటి ప్రదేశంలో తలదాచుకుంటూ రాత్రులు అవకాశం దొరికినప్పుడు మాత్రమే వేటాడుతుంది. చూడ్డానికి సగం మనిషిలా ఉన్నప్పటికీ మనుషుల్ని కూడా వేటాడి చంపి తింటుంది. అందువల్ల ఇది ఒక క్యానిబల్. చెమట వాసన్ని, రక్తపు వాసన్ని చాలా దూరం నుంచే పసికట్టగలిగే శక్తి దీనికి ఉంటుంది. ఇది వేటాడే పద్ధతి క్రూరాతి క్రూరంగా ఉంటుంది. జంగల్ రైడ్ ఆ బ్రిటిష్ ఫౌండర్ని చంపడానికి ఒక సరైన కారణం ఉంది. ఇప్పుడు అంబులి ఉందనేది కన్ఫర్మ్ అయిందిగా? అవును, కానీ జంగల్ రైడ్ ఎందుకు ఆ రోజు జగ్గుని చంపాడు? ఒకవేళ జంగల్ రైడ్కి ఆ వ్యక్తికి పర్సనల్ పగ ఏమైనా ఉండేదేమో. ఉండొచ్చు. అలా కాకుండా తన తమ్ముడైన అంబులకి ఆహారం కోసమైనా చంపుండొచ్చు. ఏదేవైనా ఈరోజు రాత్రి జంగల్ రాయ్ని కలిస్తే తెలిసిపోతుంది. వెంకీ, తెలిసి అతని దగ్గరికి వెళ్ళి ఇరుకోవటం కరెక్టేనంటావా? అది కాదురా, అంబులి ఉన్న చోటు జంగల్ రాయ్కి మాత్రమే తెలుసు. కాబట్టి మనం అతన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఏంట్రా ఆగిపోయావు? పోయినసారి ఒట్టి చేతులతో వెళ్ళి అతని దగ్గర ఇరుక్కుపోయాం. ఈసారి మనం ముందుగానే జాగ్రత్త వహించాలి. ఏం చేద్దామంటావు? అందరూ కలిసి అంబులికి బలవుదామంటావా? పోరాడదాం. వీళ్ళందరూ ఒక్కొక్కరుగా బలయ్యే బదులు, మీరు రహస్యంగా మేకల్ని గొర్రెల్ని బలిచ్చే బదులు మనం వెళ్ళి బూచాడు అంతు చూద్దాం. అది బూచాడు కాదయ్యా, క్రూర మృగం. దాన్ని ఎక్కడైనా ఎదుగుతాం. ఇలా చూడండి, మనిషి చంద్రమండలం మీద కూడా కాలు పెట్టేశాడు. ఆ అంబులి ఉండే చోటు వెతకడం కష్టమా? అది ఎక్కడుందో నాకు తెలుసు, నాతో రండి. ఎక్కడ? ఎలా తెలుసు? మీరు బలి ఇవ్వడానికి మేకల్ని పంపారు కదా, ఆ ఏటికి అటువైపు వెళ్ళి చూసానులేండి. అక్కడ మన పాత ఊరి గుడి నేలమాలిగలోనే ఆ అంబులి ఉంది. నువ్వు దాని దగ్గరికి వెళ్ళి ప్రాణాలతో ఎలా రాగలిగావు? నేను మీలాగా పిరుకోండి కాదు, మగాడిని. అందుకే అది నన్ను ఏమీ చేయలేకపోయింది. బాబు, మేమంతా ఇంతేనయ్యా. ఎన్నో సంవత్సరాలుగా ఇలాగే బతుకుతున్నాం. మాకింతకు మించి మార్గం లేదు. కావాలంటే నువ్వే వీరుడు.